ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం, ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టాడు. ఇద్దరు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవానికి నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలకు మీకు వస్తుంది. ఈ అన్ని పథకాలకు మీరు అర్హత సాధించినారు, అర్హత పొందినారు. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి. అసలు మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు. ఈరోజు ఈ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా, జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు, మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు, ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి, ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు, గత సంవత్సరం బాకీలు, ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి. ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపున ఎగరగొడుతూ, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా, ఆ త్రైమాసికం డబ్బులు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి 6 క్వార్టర్స్ అంటే 6 త్రైమాసికాల డబ్బులు రూపాయిల 6 × 700 అంటే 4,200 ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద 1,100 కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా. ఏప్రిల్ 2024 బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల. ఆ 1,100 అప్పుడు పోయింది. మళ్ళీ ఏప్రిల్ 2025 మరో 1,100. ఆ 4,200 ఈ 2,200 6,400కు గాను ఇచ్చింది 750. మిగతాదంతా బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది. ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు తలెత్తుకుని పోయే పరిస్థితి. ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు 300 కోట్లు అవుతే 12 నెలలు × 300 3,600 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు. ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు తోడు ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి.
మన వరి అమ్ముకున్నారు, తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. మామిడి నుంచి మొదలు పెడితే పొగాకు దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు, మినుములు, పెసులు, కొక్కో, ఆయిల్ పామ్, ఏ పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది, ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది. ఇలాంటి